దేవుడు అనుభవాన్ని కన్సిడర్ చేయమన్న విషయాల్లో మనం తెలుసుకోవడంలో తప్పులేదండి. ఎందుకంటే దేవుడే తెలుసుకోమన్నారు కనుక, దేవుడే తెలుసుకోమన్న విషయాల గురించి మనం వెళ్ళి తెలుసుకోవడంలో తప్పులేదు. కానీ దేవుడు వాటి గురించి ఆల్రెడీ బైబిల్లో తెలియజేసిన తర్వాత మనం వాటి గురించి వెతుకుతూ వెళ్ళటం అనేది నిజంగా అది వాక్యానుసారమైనటువంటిది కాదు. కనుక మనం గుర్తుంచుకోవాల్సింది, మన జీవితంలో ఏదన్నా వస్తున్నప్పుడు ఈ దేవుడు ఏం చెప్తున్నారో మీరు చూస్తే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూద్దాం. ఈ సందర్భంలో పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయం మనం చూద్దామండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే కనుక 12వ వచనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, ప్రియులారా మిమ్మును శోధించుటకు, చూసారా ఎంత చక్కగా ఉందో, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి. ఎలాంటి శ్రమ అండి? అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడుకుడి. ఎంత చక్కగా ఉంది చూసారా, ఎంత చక్కగా ఉందండి. మీకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత, మీ జీవితాల్లో ఏదో ఒక వింత జరిగిపోతుందని మీరు ఆశ్చర్యపడకండి. ఎందుకంటే అవి మనకి సహజం, మన జీవితాలలో అవి మనకి సహజం. ఇట్స్ నేచురల్, సర్వసాధారణం. ఇంకా 16వ వచనం మనం చూస్తే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. మనకి శ్రమలు వచ్చినప్పుడు సిగ్గుపడకూడదు. ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుందని అసలు ఆలోచించకూడదు. వచ్చినటువంటి ఆ శ్రమను బట్టి మనం ఏం చేయాలి? అందుకే దేవుని మహిమపరచాలి. మీకు వచ్చే శ్రమలను బట్టే మీరు అలా అయిపోతున్నారు కదా. ఈరోజు కొన్ని సందర్భాలను ఒక వ్యక్తి జీవితాన్ని నేను మీకు తీసుకొని ఉదాహరణగా చూపిస్తాను. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మనమే గనక అటువంటి పరిస్థితుల్లో ఉండున్నా, ఒకవేళ లేకపోయినా, మనం ఆ వ్యక్తి జీవితంలో నుంచి కొన్ని నేర్చుకుందాం. ఈరోజు దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకున్న వ్యక్తి, దేవుని చేత బహుగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి, దేవుడు మెచ్చినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలో జరిగినటువంటి కొన్ని పనులు మనం ఈరోజు, కొన్ని సందర్భాలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే మనకి కొన్ని విషయాలు బోధపడొచ్చని నేను ఆశిస్తున్నాను. మనం వాటిని చూద్దాం. అతను ఎవరో కాదు, మనందరూ తెలిసినటువంటి వ్యక్తే దావీదు గారు. ఏమండి, దావీదు గారి జీవితంలో మనందరికీ తెలిసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఏంటంటే గొలియాతుని చంపటం. మరి ఇశ్రాయేలీలందరూ కూడా ఆ గొలియాతుని చంపడానికి వెనకడుగు వేసినప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి బాలుడైనప్పటికీ, బైబిల్లో చాలా చక్కగా ప్రస్తావించబడుతుందండి, బాలుడైనప్పటికీ. సౌలు గారు కూడా అంటారు, నువ్వు బాలుడవు, నువ్వు యుద్ధము చేయుటకు నీకు అనుభవం లేదు, నీకు శక్తి చాలదు. అంటే సౌలు గారి దృష్టిలో ఎవరెంతకే బాలుడు, ఒక రాజు దృష్టిలో ఎవరెంతకే బాలుడు, అన్నల దృష్టిలో ఎవరెంతకే చేతకానివాడు, తండ్రి దృష్టిలో ఎవరెంతకే గొర్రెలు కాచుకునేవాడు, దేవుని దృష్టిలో ఎవరెంతకే ఒక వీరుడు, గొప్పవాడు, రాజ్యాన్ని కాపాడే శక్తి గలవాడు, శూరుడు, మహారాజు. ఏమండి, ఒక రాజు దృష్టికి మాత్రం బాలుడు, శక్తి లేనివాడు, అన్నల దృష్టికి మాత్రం పనికిరానటువంటి వాడు, తండ్రి దృష్టికి మాత్రం గొర్రెలు కాచుకునేవాడు. ఒక దావీదే. మీరు ఆలోచించాలి, ఒక దావీదే, ఓన్లీ వన్ డేవిడ్. బట్ వ్యూ చూడండి, మనుషుల వ్యూ ఎలా ఉంది, దేవుని వ్యూ ఎలా ఉంది, మనుషుల యొక్క చూసే విధానం ఎలా ఉంది, దేవుడు చూసే విధానం ఎలా ఉంది. ఒక మనిషి గురించే
బాలుడుగా ఉన్నప్పుడే. ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా బ్రదర్ నా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు బ్రదర్ అంటే మంచిదే కదా బ్రదర్. నీ గురించి రకరకాలుగా మాట్లాడుకునే స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడంటే ఎంత గొప్ప ధన్యత. ఒక మహారాజు కాబట్టి దావీదు గారు, ఆ మహారాజు అయినటువంటి దావీదు గారిని, భవిష్యత్తులో మహారాజు అయినటువంటి దావీదు గారి గురించి ఇప్పటి నుంచే మనుషులు ఎలా మాట్లాడుకుంటున్నారంటే, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారంటే దేవుడు నిన్ను ఉంచిన స్థితి ఎంత గొప్పది. ఆ స్థితిలో దేవునికి నమ్మకంగా ఉండాలి కానీ కృంగిపోవాల్సిన అవసరం ఉందా? కృపలో ఇంకా విస్తారంగా ఎదగాలి కానీ కృంగిపోవాల్సిన అవసరం ఉందా? దేవుని యొక్క కృప మన ఎడల ఇంకా విస్తారంగా పొందుకున్నట్లుగా మనం ఏం చేయాలో ఆలోచించాలి కానీ మనం లోకంలో ఇంకా మంచి పేరు ఎలా సంపాదించుకోవాలని ఆలోచించేవారుగా ఉండాలా? మీరు ఆలోచించండి. ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుకున్నప్పుడు దావీదు గారు నిరుత్సాహపడ్డారంటే నిరుత్సాహపడలేదు కానీ నిరీక్షణ కలిగి ఉన్నారు. నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడ్డారు. ఎవరు ఊహించనంత గొప్ప విజయాన్ని సాధించారు. ఏమండి, ఏ మనుషులైతే ఒకవేళ దావీదు గారు ఓడిపోయి ఉంటే, మనం ఊహించుకుందాం దావీదు గారు ఓడిపోయి ఉంటే ఎలా ఉండేది? అన్నలందరూ ఏమంటారండి? నేను చెప్పలేదా, నేను చెప్పానుగా ముందే, నేను చెప్పానా లేదా అంటారా లేదా? మీరు ఆలోచించండి. దావీదు గారు గెలిచారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు కానీ ఒకవేళ దావీదు గారు ఆ యుద్ధంలో ఓడిపోయి ఉంటే, జస్ట్ ఇమాజినేషన్ చేసుకుందామండి, ఓడిపోయి ఉంటే ఎలా ఉండేవారు? సౌలు గారు ఎలా ఉండేవారు? నేను చెప్పాను ముందే, యుద్ధానికి అనుభవం లేదని నేను చెప్పాను. వాడు గొల్లియాతు ఎప్పటి నుంచో యుద్ధాన్ని అభ్యాసం చేస్తున్నాడని ముందుగానే హెచ్చరించా. వినలేదుగా కుర్రాడు. వింటే బాగుపడేవాడేమో, వినలేదుగా అంటారా లేదండి? వింటే బాగుపడేవాడేనండి, వినలేదండి. ఏం చేద్దామండి మనం? ఏం చేద్దామండి? ఇంకా తండ్రి ఎలా ఫీల్ అయ్యేవాడండి? గొర్రెలు కాచుకున్నవాడు గొర్రెలు కాచుకోకుండా యుద్ధాలు అవసరమా వీడికి? మీరు ఆలోచించాలి. ఇప్పుడు దావీదు గారు గెలిచారు కాబట్టి, దావీదు గారు గొప్పవాడుగా మారాడు కాబట్టి ఎంతమంది ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. కానీ ఒకవేళ దావీదు గారు కనుక దేవుని ప్రణాళికలో ఆ సందర్భంలో అక్కడ ఓడిపోవాలని ఒకవేళ ఉండి ఉంటే ఆయన ప్రణాళికలో, అప్పుడు ఎలా మాట్లాడుకునేవారంటే దావీదు గారి గురించి? ఎలాగా మాట్లాడుకునేవారా? ఎంతకంటే నీచాతి నీచంగా మాట్లాడుకునేవారా? ఎంతకంటే నీచాతి నీచంగానే మాట్లాడుకుంటారు. ఎందుకంటే మన గెలుపులో మాత్రమే మనతో ఉండేవాళ్ళు కొంతమంది, ఆ గెలుపులో కూడా మన మీద పగబెట్టేవారు ఇంకొంతమంది. మనం అనుకుంటామండి ఎప్పుడు కూడా ఒక మనిషి దృష్టిలో మనం ఎలా మారాలి, ఈ మనిషి దృష్టిలో ఎలా సంపాదించుకోవాలి, ఏం సంపాదించుకోవాలని మనం చూస్తాం. కానీ మనం గెలిచినప్పుడు మాత్రమే మనతో ఉండేవారు కూడా కొంతమందినండి. ఆ కొంతమంది కూడా మన దగ్గర వీడు ఎలా గెలిచాడో చూద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. మళ్ళీ అందులో వీటిని బట్టి మనం ఆలోచిస్తుంటే మనకేమర్థం అవుతుంది? మనుషుల సహాయము వ్యర్థము. మనుషులను నమ్ముకొనుట కంటే దేవుడిని నమ్ముకొనుట మేలు. మనుషులను ఆశ్రయించుట కంటే దేవుడిని ఆశ్రయించుట మేలు. మరి మనం ఏం చేస్తాం? ఎందుకంటే ఎప్పుడు చూడు మనుషుల మీద ఆధారపడతా ఉంటాం, ఎప్పుడు చూడు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాము, ఎప్పుడు చూడు దేవుడి మాటలు మనకు అనవసరం అండి. అలా ఉండిపోతాం మనం. ఎందుకు అలా ఉంటున్నారండి? మీరు చూడండి దావీదు గారి జీవితంలో మీరు ఆలోచిస్తే, సమూయేలు మొదటి గ్రంథం మనం చూద్దాం ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథం మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 18th చాప్టర్ 6th వర్స్ మనం చూద్దాం. 6వ వచనం మనం చూద్దాం. 18వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి, ఇప్పుడు దాకా ఏమైపోయారో ఈ స్త్రీలు కనిపించలేదు పాపం. ఏమండి? ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబూర్లతోనూ, తర్వాత సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకే వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు వాయించుచు ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఏం చేస్తున్నారు?
సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిది. ఎంత రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారండి వాళ్ళు. అదేంటి బ్రదర్ రాంగ్ స్టేట్మెంట్ అంటున్నారంటే, ఎస్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు బ్రదర్ అలా అంటున్నారు? అంతే కదండి. వీళ్ళు